పెట్టుబడులు వచ్చినాయి. ఎంఓయూలు అంటే సార్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ బేస్ అగ్రిమెంట్ అధ్యక్ష. దాని తదుపరి డ్యూ డెలిజెన్స్ చేస్తారు ఇటు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. డ్యూ డెలిజెన్స్ ఏంది? వారు సబ్మిట్ చేసిన డిపిఆర్, వారు సబ్మిట్ చేసినాక డిపిఆర్కు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లేకుంటే వారు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంఓయూలు చేస్తూ ఉంటే ఈ పోటీ ప్రపంచంలో నేను నేరుగా ఈరోజు నేను మా పాయల్ శంకర్ గారికి అదే కూడా వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేకంగా నాకు జరిగిన సంభాషణ చెప్తా ఉన్నాను. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నేను నేరుగా అడిగిన, మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్, గత సంవత్సరం మీరు 7 లక్షలని డిక్లేర్ చేశారు, ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఈజ్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము, 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు అని చెప్పడం జరిగింది. అంటే వారిని 65% ఎందుకు చేస్తలేరు, ఏ విధంగా చేస్తలేరు అడతలేను. దే ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్ విల్ బి అవాల్వ్డ్ ఆఫ్టర్ ఎంఓయూస్. ఆ ప్రాక్టికల్ ఇష్యూలో ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, వారి కంపెనీకి సంబంధించి ఈరోజు అనుకునేది వారి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ రాకపోవచ్చు, వారి కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా లోన్ అసిస్టెన్స్ రాకపోవచ్చు, వారి పార్ట్నర్స్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మేము తీసుకోవాల్సిన డ్యూ డెలిజెన్స్ ఏముంటుంది? మా అధికారులు మేము ఈరోజు వచ్చే ఎంఓయూ చేసిన వారు కరెక్ట్గా ఉన్నారా, వారి డిపిఆర్ కరెక్ట్ ఉందా, వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా, సరి అయిన సమయంలో వారి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా అన్ని చేసిన తర్వాత వీ విల్ మేక్ నెక్స్ట్ స్టెప్.